Hi friends, welcome to Home Automation videos and my channel. Thank you for your support and subscription అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్పుడు అప్కమింగ్ వీడియోస్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇంట్రో చూడగానే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఈరోజు హోమ్ ఆటోమేషన్లో యూజ్ చేస్తున్న అన్ని టైప్స్ టచ్ స్విచెస్, అలాగే టచ్ స్విచెస్లో ఉన్న అన్ని మోడల్స్, దానిలో యూజ్ చేసే మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నట్లయితే మీకు ట్రెండింగ్లో నడుస్తున్నది ఏంటంటే హోమ్ ఆటోమేషన్. అంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న బల్బులు, అలాగే ఫ్యాన్లు, ఏసీలు, గ్రేజర్లు, ఇంకా కర్టెన్లతో సహా ఆల్ ఎలక్ట్రికల్ లోడ్స్ని అలెక్సాతో కానీ, గూగుల్ అసిస్టెంట్స్తో కానీ, మొబైల్ యాప్తో కానీ కంట్రోల్ చేసుకోవచ్చు చాలా సులువుగా. అలెక్సా ఫ్రెండ్స్, టర్న్ ఆన్ ఎంటర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన దగ్గర సింగిల్ టచ్ నుండి 18 మాడ్యూల్ వరకు టచ్ స్విచెస్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఇదొక మోడలు 12 మాడ్యులర్ టచ్లో. ఇక్కడ మనకి 2 ఫ్యాన్స్, 2 హెవీ లోడ్స్, అలాగే 2 టూ-వే స్విచెస్, రిమైనింగ్ 4 నార్మల్ లోడ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ టచ్ స్విచెస్ అనేది యూజ్ చేస్తున్నాం. అలాగే సేమ్ స్విచ్ బోర్డ్ని మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ రిమోట్లో మనకి అప్ టు 18 మాడ్యులర్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే 4 ఫ్యాన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే 2 టచ్ స్విచెస్ని కూడా మనము ఈ రిమోట్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే మనకి 2-వే స్విచెస్, బెడ్రూమ్స్లో ఎక్కువగా యూజ్ చేసేది 2-వే స్విచెస్ ఉంటాయి కాబట్టి ఎప్పటివరకు టచ్ స్విచెస్లో ఓన్లీ సింగిల్ వే కమ్యూనికేషనే జరిగేది. బట్ ఈ అప్కమింగ్ టచ్ స్విచెస్లో 2-వే స్విచెస్లో కూడా మనకి పాసిబిలిటీని తీసుకుని వచ్చాం. సో అలాగే ఇదొక మోడల్. ఇందులో మనకి అన్ని లోడ్స్ను కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒకటే హెవీ లోడు, అలాగే ఒకటే ఫ్యాను, అలాగే ఒకటే 2-వే స్విచ్, అలాగే రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్ లోడ్స్. దీంతో పాటు మనకి 6 amps సాకెట్ను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంకొక మోడల్ 12 టచ్ స్విచ్ మాడ్యూల్. ఇందులో మనకి ప్రీవియస్ టచ్ బోర్డ్ లాగే 2 హెవీ లోడ్స్, అలాగే 2 టూ-వే స్విచెస్, అలాగే ఒక ఫ్యాను, అలాగే ఒక సాకెట్. సో రిమైనింగ్ అన్నీ కూడా 10 amps నార్మల్ స్విచెస్ని ఈ టచ్ స్విచ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా ఇందులోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకొక టచ్ స్విచెస్ ఇది. ఇందులో మనకి ఒక ఫ్యాను, ఒక సాకెట్, అలాగే 2 హెవీ లోడ్స్, అలాగే ఒక స్విచ్ 2-వే స్విచ్, రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్ లోడ్స్. అంటే మనం 10 amps వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక 12 మాడ్యులర్ స్విచ్. ఫ్రెండ్స్, ఇలా మనకి కస్టమర్ని బేస్ చేసుకొని మనం టచ్ స్విచెస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మాడ్యులర్ టచ్ స్విచెస్ అండి ఇవి. సో ఈ మాడ్యులర్ టచ్ స్విచెస్లో మీకు చాలా మోడల్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సింగిల్ టచ్, 2 టచ్, 4 నోడు, అలాగే ఇవి నార్మల్గా మార్కెట్లో దొరికే ఎలక్ట్రికల్ బోర్డ్స్లోనే ఇవి ఫిట్ అయ్యేటట్టు ఈజీగా మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్. అలాగే సింగిల్ టచ్లో మనకి హెవీ లోడు, అలాగే 2 లోడ్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే 8 లోడ్స్ని వితౌట్ ఎనీ ఫ్యాన్, వితౌట్ ఎనీ సాకెట్, అలాగే లోడ్స్ విత్ ఆల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. అలాగే ఇవన్నీ చూస్తే మీకు డిఫరెంట్ స్విచ్ బోర్డ్స్. ఈ స్విచ్ బోర్డ్స్లో మనకి మన ఇంట్లో రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకి 2 సాకెట్స్ కంటే 2 సాకెట్స్, అలాగే 2 ఫ్యాన్లు కంటే 2 ఫ్యాన్లు, అలాగే సింగిల్ మాడ్యూల్ వైజ్ కావాలంటే సింగిల్ మాడ్యూల్ వైజు, అలాగే 4 మాడ్యూల్స్ 4 మాడ్యూల్. ఇంకా అప్కమింగ్ మనకి టచ్ స్విచెస్లో కలర్ కాన్ఫిగరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మీకు ప్యూర్ వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ టచ్ ప్యానల్స్ని అవైలబిలిటీ మనం తీసుకురావచ్చు. అలాగే బ్లాక్ కలర్ కంటే బ్లాక్ కలర్ టచ్ స్విచెస్ని అవైలబిలిటీ తీసుకొని రావచ్చు.
అలాగే మీకు అక్కడ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పైన మనకు ఒక బటన్ వస్తుంది, ఫ్యాన్ సింబల్. అలాగే ఏసీ ఉంటే ఏసీ సింబల్. సో ఈజీగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. అలాగే అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ స్విచెస్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి మన కంపెనీలో V-ismart వెబ్సైట్లో. అలాగే ఇందులో మనకి కర్టెన్ స్విచెస్ దగ్గర నుంచి, అలాగే సింగిల్ సాకెట్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్, అలాగే నార్మల్గా సాకెట్స్, అలాగే హెవీ లోడ్ సాకెట్స్ అన్నీ కూడా సింగిల్ మాడ్యూల్ టచ్ స్విచెస్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. మన దగ్గర సింగిల్ మాడ్యూల్ దగ్గర నుంచి 18 మాడ్యూల్ వరకు మన ఎక్స్పెండబుల్గా యాజ్ పర్ అంటే మనకి కస్టమర్ ఇంట్లో ఉన్న లోడ్స్ని బేస్ చేసుకొని మనం ఈ టచ్ స్విచెస్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంట్లో అదర్ స్విచెస్ అంటే నార్మల్గా ఈ హెవీ లోడ్స్ అంటే రోప్ లైట్స్ కానీ, లేకపోతే అదర్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఆల్ లోడ్స్ మనం కంట్రోల్ చేయడానికి చాలా ఈజీగా మనం టచ్ స్విచెస్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇవి ఇంకొక మోడలు గ్లాస్ టచ్, అలాగే మెటల్ టచ్, అలాగే స్క్వేర్ టచ్. ఇందులో మనకి సింగిల్ మాడ్యూల్ నుంచి 2 మాడ్యూలు, అలాగే 4 మాడ్యూలు, 6 మాడ్యూలు, 8 మాడ్యూలు, 12 మాడ్యూలరు, అలాగే 16. సో అలాగే మనకి ఈ గ్లాస్ టచ్ స్విచెస్లో మనకి 4 సైడ్స్ని ఎటువైపు టచ్ చేసినా సరే మనకి లోడ్ అనేది ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే కొన్ని టచ్ స్విచెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవి ప్రీమియం టచ్ స్విచెస్. అంటే మనకి పెద్ద పెద్ద విల్లాస్కి కానీ, లేకపోతే కంప్లీట్ ఆటోమేషన్ చేద్దాము హౌస్ మొత్తాన్ని, అలాంటి వాళ్ళకి ప్రీమియం కస్టమర్కి ఈ టచ్ స్విచెస్ మనం ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో. ఇందులో మనకి ఏంటంటే కస్టమైజేషన్, అంటే సింగిల్ స్విచ్ కావాలంటే సింగిల్ స్విచ్, ఇవన్నీ కూడా 2 స్విచెస్, అలాగే 3 కావాలంటే 3, అలాగే 4 కావాలంటే 4, అలాగే కలర్స్ అంటే సిల్వరు, గోల్డు, బ్లాకు, మెటాలిక్ బ్లాకు, అలాగే విత్ ఆల్ కలర్స్ అనమాట. అంటే వుడెన్ టైపు, మార్బుల్ టైపు, అలాగే టెక్స్చర్ టైపు, ఇలా మనకి అన్ని మాడ్యూల్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో అలాగే మనకి ఇవి సాకెట్స్ విత్ మూవబుల్ సాకెట్స్. మనకి బ్యాక్ సైడ్లో ఉండే ర్యాక్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇవి మనం యూఎస్బి కావాలంటే యూఎస్బి, అలాగే సాకెట్స్ కావాలంటే సాకెట్స్ని, అలాగే టచ్ స్విచెస్ కావాలంటే టచ్ స్విచెస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో చూస్తున్న అన్ని టచ్ స్విచెస్ని కూడా మనం గూగుల్ అసిస్టెంట్స్తో కానీ, అలాగే అలెక్సాతో కానీ, అలాగే మొబైల్ యాప్తో కానీ, అలాగే షెడ్యూలింగ్ వైజ్ కానీ, అలాగే మాన్యువల్గా కానీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి సింగిల్ యాప్లో 120 ఫీచర్స్తో అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఇవన్నీ స్మార్ట్ లాక్స్. ఈ స్మార్ట్ లాక్లో మనకి 6 ఫీచర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నది. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్, అలాగే సెకండ్ వచ్చేసరికి నెంబర్ లాకు, అలాగే RFID, OTP, వైఫై, బ్లూటూత్, లైక్.